హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇది ప్రీవియస్ పేపర్ 5th ఫిబ్రవరి 2019 జరిగినటువంటి పేపర్. ఫస్ట్ క్వశ్చన్, 5,000 రూపీస్ ఇన్వెస్టెడ్ అట్ సింపుల్ రేట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, 5,000 రూపీస్ ఇన్వెస్టెడ్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ అట్ 13% పర్ యానం. ఫైండ్ అమౌంట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 4 years. ఇక్కడ అసలు వచ్చి 5,000, వడ్డీ రేట్ వచ్చి 13%, టైం పీరియడ్ 4 years. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? బారు వడ్డీ మొత్తం ఎంతో కనుక్కోమన్నారు. ఫస్ట్ క్వశ్చన్, 5,000 రూపీస్ ఇన్వెస్టెడ్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 13% పర్ యానం. ఫైండ్ అమౌంట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 4 years. ఇక్కడ అసలు వచ్చి 5,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 13%, టైం పీరియడ్ 4 years. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే మనం బారు వడ్డీ మొత్తం కనుక్కోవాలి, అంటే అమౌంట్ కనుక్కోవాలి. ఫస్ట్ ఫార్ములా ప్రకారం చెప్తాను. అమౌంట్ ఈ ఫార్ములా P ఇంటూ 1 ప్లస్ TR బై 100. ఏ అంటే అమౌంట్. ప్రిన్సిపల్ వచ్చి 5,000, 1 ప్లస్ టైం పీరియడ్ 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30 బై 100. 5,000 ఇంటూ 1 ప్లస్ 13 ఇంటూ 4 52 బై 100. 5,000 ఇంటూ 1 ప్లస్ అంటే ఈజీగా చేయొచ్చు. 100 ప్లస్ 52 152 బై 100. 2 zeros క్యాన్సిల్. మల్టిప్లై చేయండి. 5 ఇంటూ 2 10. 5 ఇంటూ 15 75. 75 ఒక 1 76. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. మళ్ళీ అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కోండి. 1 yearకి ఎంత పర్సెంట్? 13%. 4 yearsకి ఎంత పర్సెంట్? 52%. 1 yearకి 13% అంటే 4 yearsకి 52%. ఎలా వచ్చిందంటే 13 ఇంటూ 4 52. ఇంట్రెస్ట్ వచ్చి 52%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ వచ్చి 5,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100. 1/100 అంటే 2 zeros క్యాన్సర్. మల్టిప్లై చేయండి. 5 ఇంటూ 2 10. 5 5 25 26. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ 5,000, ఇంట్రెస్ట్ 2,600. అంటే ఆన్సర్ 7,600. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 15? కింద ఇచ్చిన వాటిలో ఏది 15తో భాగించబడింది అని అడిగారు. ఏదన్నా ఒక నెంబర్ 15తో డివిజిబుల్ కావాలంటే 3తో డివిజిబుల్ కావాలా, 5తో డివిజిబుల్ కావాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి అన్ని ఆప్షన్స్కి ప్రతి ఆప్షన్ దేంతో డివిజిబుల్ అవుతుంది? 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివిజిబిలిటీ చెక్ చేయాలి. ఏదన్నా ఒక నెంబర్ 3తో డివిజిబుల్ కావాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చి దేంతో డివిజిబుల్ కావాలా? 3తో. ఫస్ట్ మనం సమ్ కనుక్కుందాం. 4 + 8 12. 12 + 9 21. 21 + 6 27. సమ్ వచ్చి 27.
దేంతో డివిజిబుల్ అవుతుంది? 3తో. 3 9s. డివిజిబుల్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయితే డివిజిబుల్ అవుతుందని. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 3తో డివిజిబుల్ అవుతుంది, 5తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఈజ్ 150. ఇక్కడ 7 నెంబర్స్ ఉన్నాయి. యావరేజ్ ఎంతని ఇచ్చారు? 150. సగటు వచ్చి 150 అని ఇచ్చారు. ఇప్పుడు 7 నెంబర్స్లోంచి ఒక నెంబర్ని తీసేస్తాం. 7 నెంబర్స్లోంచి ఒక నెంబర్ని తీసేస్తాం. ఇప్పుడు 6 నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఏమని ఇచ్చారు? యావరేజ్ రిమైన్స్ సేమ్. ఒక నెంబర్ తీసేసినా కూడా యావరేజ్ ఎలా ఉంటుంది? సేమ్గానే ఉంటుంది. యావరేజ్ సేమ్గా ఉండాలంటే మనం తీసేసే నెంబర్ యావరేజ్కి ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ యావరేజ్ 150 కాబట్టి మనం రిమూవ్ చేసిన నెంబర్ కూడా ఎంత ఉండాలా? 150 ఉండాలి. అంటే తీసిన తర్వాత కూడా యావరేజ్ సేమ్గా ఉండాలంటే మనం తీసివేసే నెంబర్ కూడా దేనికి ఈక్వల్గా ఉండాలా? 150కి ఈక్వల్గా ఉండాలి. అదేవిధంగా క్వశ్చన్ ఇలా అడుగుతారు, 7 నెంబర్స్కి యావరేజ్ 150. ఒక నెంబర్ని యాడ్ చేశారు. అప్పుడు ఎన్ని నెంబర్స్ అవుతాయి? 8 నెంబర్స్. అప్పుడు కూడా యావరేజ్ 150 అని ఇస్తారు. అప్పుడు మనం యాడ్ చేసే నెంబర్ కూడా ఏముండాలా? 150 ఉండాలి. అంటే మనం నెంబర్ని తీసిన నెంబర్ని యాడ్ చేసిన యావరేజ్ సేమ్గా ఉండాలంటే మనం యాడ్ చేసే నెంబర్ కానీ సపరేట్ చేసే నెంబర్ కానీ దేనికి ఈక్వల్గా ఉండాలా? యావరేజ్కి. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ రన్స్ అట్ స్పీడ్ ఆఫ్ 59 మీటర్ పర్ సెకండ్. ట్రైన్ స్పీడ్ వచ్చి 59 మీటర్ పర్ సెకండ్. ట్రైన్ వచ్చి సిగ్నల్ని క్రాస్ చేస్తాం. ట్రైన్ వచ్చి సిగ్నల్ని క్రాస్ చేస్తాం. ఎంత టైంలో? 13 సెకండ్స్. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? లెంత్ ఆఫ్ ద ట్రైన్. డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ట్రైన్ వచ్చి సిగ్నల్ని క్రాస్ చేస్తూ ఉంది. సిగ్నల్కి లెంత్ ఉండదు కాబట్టి డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్. స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఎంతనిచ్చారు? 59. టీ అంటే టైం. టైం వచ్చి 13 సెకండ్స్. మల్టిప్లై చేయండి. 13 9s 117. 13 5s 65. యాడ్ చేస్తే 767. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రింటెడ్ వాల్యూ ఆఫ్ ద బుక్ ఈజ్ 4400. ఫస్ట్ మనం ఆర్డర్లో రాసుకోవాలి. అంటే కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే అసలు ధర, కొన్న ధర. సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల. నెక్స్ట్ ప్రింటెడ్ ప్రైస్ ఎంతనిచ్చారు? 4400. ముద్రించిన విలువ అంటే మార్కెట్ ప్రైస్ అని. మార్కెట్ ప్రైస్ ఎంతనిచ్చారు? 4400. డిస్కౌంట్, రాయితీ దేని మీద ఇస్తారు? మార్కెట్ ప్రైస్ మీద. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు? 10%. 10% డిస్కౌంట్ ఇచ్చినా కూడా ఎంత ప్రాఫిట్ వస్తుంది మనకు? 20% ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ అంటే వేటి మధ్య కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. అంటే కొనుగోలు ధర కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. ఫస్ట్ మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాం. ఎనీ నెంబర్ 100%. 100 minus 10 90. 90/100. 100 minus 10 అంటే 90. 90/100. 2 zeros 2 zeros cancel. 4 9s 36. 4 9s 36. అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చి 3960. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ప్రాఫిట్ వచ్చి 20%. 20 అంటే ఏమొస్తుంది? 120/100. ఎలా అంటే 100 + 20 120/100.
సెల్లింగ్ ప్రైస్ కావాలంటే 120/100తో మల్టిప్లై చేయాలి. అదే కాస్ట్ ప్రైస్ కావాలంటే రివర్స్ 120/100 రివర్స్ అంటే 100/120. 0 0 క్యాన్సల్. 12 3s 36, 12 3s 36. అంటే ఆన్సర్ 3300. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఇన్నర్ నుంచి సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ √324 స్క్వేర్ రూట్స్ నేర్చుకోవాలి మనం. 18² 324. √324 అంటే 18. 99లో 18 తీసేస్తే 81 కదా. ఇదంతా చేస్తే ఎంత వస్తుంది మనకు? 81. ఎలా రాయొచ్చు? √87 ప్లస్ ఇదంతా 99 - 18 అంటే 81. స్క్వేర్ రూట్ ఉంది కదా. √81 అంటే 9. √81 అంటే 9. నెక్స్ట్ √87 √160 + 9. 160 + 9 అంటే 169. √169 అంటే 13. √100. ఆన్సర్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. √100 అంటే ఎంత? పోస్ట్ చేయండి కామెంట్లో. నెక్స్ట్ 25%. 66.67%. 66.67% ఏమని రాయొచ్చు మనం? 2/3 అని రాయొచ్చు. 1/3 అంటే 33.33. 2/3 అంటే ఎంత? 66.67. 75%. 75% అంటే 75/100. 25 3s 25 4s. 75% అంటే 3/4. నెక్స్ట్ 80% ఆఫ్ ఏ నెంబర్ తెలియదు కదా, ఎక్స్. ఎంతనిచ్చారు? 6357. 6357. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే మనం 40% ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. 25% అంటే 1/4 కదా. 25/100 అంటే 1/4. 3 3 క్యాన్సల్. 2 2s 2 4s. లక్కీగా ఇక్కడే 40% వచ్చేసింది. 40% ఆఫ్ ఎక్స్. మనల్ని కూడా ఏం కనుక్కోమన్నారు? 40% కనుక్కోమన్నారు. ఇక్కడ /4 కదా. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 4 మల్టిప్లై చేయండి. 7 4s 28, 5 4s 20, 22, 4 3s 12, 14, 6 4s 24, 25, 2 5 4 2 8. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ బాట్ అన్ ఐటమ్. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 232. కొన్న వెల 232. సెల్లింగ్ ప్రైస్ 290. అమ్మిన వెల 290. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ అంటే డిఫరెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఎంత వస్తుంది? 58. ప్రాఫిట్ వచ్చేసి 58. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? పర్సంటేజ్ ప్రాఫిట్. పర్సంటేజ్ ప్రాఫిట్కి ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ క్యాలిక్యులేషన్ చాలా సింపుల్. మీరు చేయగలుగుతారు. ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి ఖచ్చితంగా. ప్రాఫిట్ వచ్చి 58, కాస్ట్ ప్రైస్ వచ్చి 232. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. క్యాన్సలేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్రెస్ట్ ఎండ్ ఆఫ్టర్ 5 years ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇంట్రెస్ట్ ఇచ్చారు. టైం పీరియడ్ వచ్చి 5 years. సింపుల్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 12%. ఇంట్రెస్ట్ ఎంతని ఇచ్చారు? 5940. మనం ఏం కనుక్కోవాలంటే ప్రిన్సిపల్ కనుక్కోవాలి. అంటే
వడ్డీ వచ్చి 5940. ఇక్కడ ఏం కనుక్కోవాలి, మనం పెట్టుబడి కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్లో ఒకే ఒక ఫార్ములా ఉంది, ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. ఇంట్రెస్ట్ ఎంత? 5940. ప్రిన్సిపల్ తెలియదు, టైం పీరియడ్ 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12/100. 12 into 5 అంటే 60. 12 into 5 అంటే ఎంత? 60. క్యాన్సలేషన్ చేయండి, 0 0. 6 9s 54. 6 9s 54. అంటే ఆన్సర్ 99 into 100 అంటే 9900. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఆర్మ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. ఇక్కడ చతుర్భుజం ఆయుధాల నిష్పత్తి ఇచ్చారు. ఎంతనిచ్చారు? 2:3:4:5. పెరిమీటర్ అంటే సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ సైడ్స్ రేషియో ఇచ్చారు. పెరిమీటర్ అంటే యాడ్ చేయండి, 2 + 3 5, 5 + 4 9, 9 + 5 14. పెరిమీటర్ అంటే 14 పార్ట్స్. పెరిమీటర్ వచ్చి 630. ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే స్మాలెస్ట్ ఆర్మ్. ఇక్కడ ఉండే వాటిలో స్మాలెస్ట్ 2. చూడండి, ఇక్కడ ఏం చేశారు? /7. ఇక్కడ కూడా ఏం చేయాలి మనం? /7. 630 / 7 అంటే ఆన్సర్ 90, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 11 players ఇన్ ద స్టేట్ లెవెల్ క్రికెట్ టీమ్ ఈస్ 107. ఇక్కడ సగటు బరువు ఎంతనిచ్చారు? 107. ఇక్కడ 11 players ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో పాటు ఎవరిని యాడ్ చేసాం? కోచ్ని యాడ్ చేసాం. అలా యాడ్ చేయడం వల్ల యావరేజ్ ఎంత పెరిగింది? 1 kg పెరిగింది. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? వెయిట్ ఆఫ్ ద కోచ్. ఎలా కనుక్కోవాలో చూడండి. ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తాను, నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. స్టార్టింగ్ 11 players ఉన్నారు. ఇప్పుడు ఎవరు యాడ్ అయ్యారు? కోచ్ యాడ్ అయ్యారు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉంటారు? టోటల్ 12. ఇక్కడ జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. యావరేజ్ ఫార్ములా ఏమంటే సమ్ ఆఫ్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. సమ్ముకి ఫార్ములా ఏఎన్. సమ్ముకి ఫార్ములా ఏఎన్. సమ్ముకి ఫార్ములా ఏఎన్. నెక్స్ట్, ఇక్కడ 11 players ఉన్నారు. యావరేజ్ ఎంత? 107. 11 players యావరేజ్ 107. నెక్స్ట్, కోచ్ అంటే ఒక పర్సనే కదా, కోచ్ వెయిట్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్, ఇప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది? స్టార్టింగ్ 107 ఉంది, 1 పెరిగితే 108 కదా. యావరేజ్ 1 పెరిగింది కాబట్టి 108. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్. స్టార్టింగ్ 11 ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 12. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే 108 × 12 మైనస్ 107 × 11. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఇది జనరల్ మెథడ్, టైం టేకింగ్ కాబట్టి షార్ట్ కట్ చూద్దాం. ఇప్పుడు 11 players ఉన్నారు, యావరేజ్ ఎంత? 107. ఇప్పుడు కోచ్ యాడ్ అయ్యారు. కోచ్ వెయిట్ కూడా 107 అయితే అప్పుడు యావరేజ్ ఎంత ఉంటుంది? 107 ఉంటుంది. కోచ్ వెయిట్ కూడా 107 ఉంటే అప్పుడు యావరేజ్ ఎంత ఉంటుంది? 107 ఉంటుంది. కానీ కోచ్ రావడం వల్ల యావరేజ్ ఎంత పెరిగింది? 1 పెరిగింది. యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. యావరేజ్ 1 పెరిగిందంటే ప్రతి ఒక్కరికి ఎంత పెరుగుతుంది? 1 పెరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు? స్టార్టింగ్ 11 ఉన్నారు, కోచ్ యాడ్ అయ్యారు కదా, 12 members అవుతారు. యావరేజ్ 107 కాబట్టి కోచ్ వెయిట్ కూడా 107 తీసుకున్నాం. యావరేజ్ 1 పెరిగింది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 12 members. 107 + 12 అంటే ఆన్సర్ ఎంత? 119. అంటే ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
A certain amount is divided into 2 parts. మన దగ్గర కొంత మొత్తం ఉంది, దాన్ని మనం ఏ నిష్పత్తిలో విభజించాం? 6:5. ఫస్ట్ పార్ట్ 270. ఫస్ట్ పార్ట్ అంటే 6 పార్ట్స్ ఎంత? 270. టోటల్ అమౌంట్ అడిగారు. టోటల్ అంటే యాడ్ చేయాలా? 6 + 5 అంటే ఎంత? 11 పార్ట్స్ ఎంతో కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలంటే లెఫ్ట్ టు రైట్ క్యాన్సిల్ చేయాలి. 6 1s 6 4s 24, 6 5s. 1 పార్ట్ ఎంత? 45. ఇక్కడ 1 45కి రిలేషన్ ఇంటూ 45. ఇప్పుడు ఆన్సర్ కావాలంటే 11 × 45. 11 × 45 అంటే మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది మనకు? 495. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 100 out of a box of 125 detergent soaps is used. ఇక్కడ టోటల్ 125 సోప్స్ ఉన్నాయి. ఇక్కడ 125 సోప్స్లో ఎన్ని యూజ్ చేసాం? 100 యూజ్ చేసాం. అంటే ఇప్పుడు రిమైనింగ్ సోప్స్ ఎన్ని ఉంటాయి? 25 కదా. రిమైనింగ్ సోప్స్ 25 ఉంటాయి. 125లో 100 యూజ్ చేస్తే రిమైనింగ్ 25 ఉంటాయి. పర్సంటేజ్ అడిగారా? పర్సంటేజ్ అంటే టోటల్లో కనుక్కోవాలి. టోటల్ ఎంత? 125. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. 25 1s 25 5s 5 20s. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. x = 0.228 బార్ అని రాయొచ్చు. ఇక్కడ 8 రిపీట్ అయింది కదా, కాబట్టి ఏమని రాయొచ్చు? మనం బార్ అని రాయొచ్చు. ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. ఈ వాల్యూని సింప్లిఫై చేసే ముందు బేసిక్స్ చెప్తా. 0.8 బార్ అంటే 8 ఉంది కదా, 8. బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 9s వస్తాయి. బార్ కింద ఒక నెంబర్ ఉంది కదా, ఒక 9 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలా? 0.228 బార్. ఇక్కడ మొత్తం అన్ని నెంబర్స్కి బార్ లేదు, కొన్ని నెంబర్స్కే బార్ ఉంది. కొన్ని నెంబర్స్కి బార్ ఉన్నప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ ఫుల్ నెంబర్ రాసేయాలి. ఫుల్ నెంబర్లోంచి నో బార్ నెంబర్ని తీసేయాలి. ఫుల్ నెంబర్ అంటే 228. బార్ లేని నెంబరు 22 తీసేయండి. ఒక నెంబర్కి బార్ ఉంటే ఒక 9 వస్తుంది. ఒక నెంబర్కి బార్ ఉంది కాబట్టి ఒక 9 వస్తుంది. 2 నెంబర్స్కి బార్ లేదు కదా, 2 నెంబర్స్కి బార్ లేదు కాబట్టి 2 zeros వస్తాయి. 228లో 22 పోతే 206/900. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఇంకోటి చేద్దాం. ఇప్పుడు ఇది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలా? ఫుల్ నెంబర్ వచ్చి 3684. ఏ నెంబర్కి బార్ లేదు? 36. బార్ కింద 2 నెంబర్స్ ఉన్నాయా? 2 9s. ఈ 2 నెంబర్స్కి బార్ లేదు కదా, అంటే 2 zeros. ఈ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ అన్ ఐటమ్ ఈజ్ సోల్డ్ at ₹510, అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 510. లాస్ వచ్చి 15%. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే పర్చేజ్ ప్రైస్ అంటే కొనుగోలు ధర కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. కాస్ట్ ప్రైస్, లాస్ అంటే మైనస్ కదా, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 510. ఇక్కడ మనకు బ్యాక్ వాల్యూ కావాలి. బ్యాక్ వాల్యూ అంటే కాస్ట్ ప్రైస్ కావాలి. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 85/100. 100 - 15 85/100. కానీ మనకు బ్యాక్ వాల్యూ కావాలి కదా, రివర్స్. 85/100కి రివర్స్ 100/85. 17 5s 17 3s 5 6 6 × 100 600. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 600. నెక్స్ట్ క్వశ్చన్. ఎల్పిజి సిలిండర్ ధర ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది? 680 నుంచి 850కి పెరిగింది.
680 రూపీస్ నుంచి 850కి పెరిగింది. వాట్ పర్సెంట్ ఆఫ్ కన్సంప్షన్ షుడ్ బి రిడ్యూస్డ్ సో దట్ అమౌంట్ స్పెంట్ ఆన్ ఎల్పిజి సిలిండర్ రిమైండ్ సేమ్. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ప్రైస్ పెరిగితే మనం ఎక్స్పెండిచర్ కూడా పెరగాలి, కానీ అలా పెరగకుండా సేమ్గా ఉండాలంటే మన వాడకాన్ని తగ్గించాలి, అంటే కన్సంప్షన్ని తగ్గించాలి. కన్సంప్షన్ని ఎంత పర్సెంట్ తగ్గించాలి అని అడిగారు. ప్రైస్ వచ్చి 680 నుంచి 850 అయింది, కానీ వాడు ఏమడిగాడు, ఎక్స్పెండిచర్ సేమ్గా ఉండాలంటే మళ్ళీ ఆ 850 ఏం చేయాలి, మనం 680 చేయాలి. ఎక్స్పెండిచర్ సేమ్గా ఉండాలంటే 680 850 అయింది కదా, ఆ 850ని మనం మళ్ళీ ఏం చేయాలి, 680 చేయాలి. ఎంత శాతం తగ్గించాలన్నారు అంటే పర్సంటేజ్ రిడక్షన్, అంటే పర్సంటేజ్ డిక్రీజ్. పర్సంటేజ్ డిక్రీజ్ ఈ ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. 680 850 డిఫరెన్స్ ఎంత, 170. ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ. ఇప్పుడు ప్రైస్ 850 ఉంది అంటే స్టార్టింగ్ వాల్యూ 850. 0 0 క్యాన్సల్, 17 5s 520s అంటే ఆన్సర్ ఎంత, 20%. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సంబాహు త్రిభుజం వైశాల్యాన్ని కనుక్కోవాలి. అంటే ఏం కనుక్కోవాలి, మనం ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమంటే √3/4 a². ఏ అంటే ఏమి, సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. √3/4 భుజం వాల్యూ ఎంతనిచ్చారు, 104. a² అంటే 104 × 104. 2 2s 2 5s 2 2s 2 5s 2 2s 52 స్క్వేర్ ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే ఏదన్నా ఒక నెంబర్ 50కి దగ్గరగా ఉంటే 25 కాన్సెప్ట్ యూస్ చేయాలి. 25 కాన్సెప్ట్ అంటే 25కి యాడ్ చేయాలి. 52 అంటే 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 2. 50 కన్నా 2 ఎక్కువ ఉంది కాబట్టి 2 యాడ్ చేయాలి. నెక్స్ట్ 2 స్క్వేర్, 25 + 2 27. 2 స్క్వేర్ అంటే 04 రాయాలి, 2 డిజిట్ ఫార్మాట్. 52 × 52 ఏమని రాయొచ్చు మనం, 2704. √3 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ఇదే లాజిక్ ప్రకారం 54 స్క్వేర్ కనుక్కుందాం. ఏ కాన్సెప్ట్, 25 కాన్సెప్ట్. 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 4 స్క్వేర్. 25 + 4 29. 4 స్క్వేర్ వచ్చేసి 16. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఏరియా ఆఫ్ రాంబస్. ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా వచ్చి ½ d1 d2. d1 d2 అంటే లెంత్ ఆఫ్ ద డయాగనల్స్, అంటే వికర్ణాలు ఇచ్చారు. ½ d1 వచ్చి 99, d2 వచ్చి 100 అంటే 9900 డివైడెడ్ బై 2. 2 4s 2 9s 2 5s అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఆల్ఫా బీటా. రేషియో వచ్చేసి 2:5 అని ఇచ్చారు. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్, సమ్ అంటే యాడ్ చేయాలి కదా, 2 + 5 ఎంత, 7. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత ఇచ్చారు, 280. ఇక్కడ ఏం అడిగారంటే డిఫరెన్స్ అడిగారు. 2కి 5కి డిఫరెన్స్ ఎంత, 3. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 280 ఉంది. 7కి 280కి రిలేషన్ ఇంటూ 40. ఇక్కడ కూడా రిలేషన్ ఇంటూ 40. 3 × 40 120 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, 120. నెక్స్ట్ క్వశ్చన్, టు బి సక్సెస్ఫుల్ ఇన్ కాంపిటీషన్
జెర్మలిన్ నీడ్స్ యావరేజ్ స్కోర్ ఆఫ్ 75 ఇన్ 4 ఎగ్జామినేషన్స్. ఇక్కడ 4 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. 4 ఎగ్జామినేషన్స్కి సగటు ఎంత అని ఇచ్చారంటే 75 అని ఇచ్చారు. ఫస్ట్ 3 ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారో ఇచ్చారు, 74, 70, 66. వాట్ స్కోర్ ఇన్ ద 4th టెస్ట్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద కాంపిటీషన్. అంటే 4th టెస్ట్లో ఎన్ని మార్క్స్ రావాలి అని అడిగారు. ఎలా కనుక్కుంటాం? యావరేజ్ అన్నిటినీ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేయాలి. ఎందుకంటే 4 టెస్ట్లు కాబట్టి. 4th టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. యావరేజ్ ఎంతని ఇచ్చారు? 75. 75 ఇంటూ 4 అంటే 300. ఇవంతా యాడ్ చేయండి. 74 ఒక 66, 140. 140 ప్లస్ 70 210. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 90. 300లో 210 పోతే 90. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ, మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. రూట్ ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ పెన్, పెన్సిల్ అండ్ ఎరైజర్ ఇన్ ఏ బాక్స్ ఈస్ 3:2:1. ఇక్కడ పెన్ను, పెన్సిల్, ఎరైజర్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:2:1. ఇక్కడ పెన్ ప్రైస్ వచ్చి 3 రూపీస్, పెన్సిల్ ప్రైస్ 2 రూపీస్, ఎరైజర్ ప్రైస్ 2 రూపీస్. మొత్తం ఈ పెన్సిల్స్, పెన్స్, ఎరైజర్స్ మొత్తం తీసుకునేదానికి ఎంత అమౌంట్ అయింది? 645. ఇక్కడ ఏమడిగారంటే ఎన్ని పెన్స్ ఉన్నాయని అడిగారు. ఎలా చేయాలో చూడండి. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంటూ ప్రైస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? అమౌంట్ వస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:2:1. ఆర్టికల్ ప్రైజెస్ 3 రూపీస్, 2 రూపీస్, 2 రూపీస్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అమౌంట్ రేషియో వస్తుంది. మల్టిప్లై చేయండి. 3 into 3 9, 2 into 2 4, 1 into 2 2. టోటల్ అమౌంట్ అంటే ఎన్ని పార్ట్స్? 9 plus 4 13, 13 plus 2 15. టోటల్ 15 పార్ట్స్. టోటల్ అమౌంట్ ఎంత? 645. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే మనం నెంబర్ ఆఫ్ పెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఉండేది పెన్స్ కదా. ఇక్కడ పెన్స్ అంటే ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. పెన్స్ అంటే 9 పార్ట్స్. చూడండి, 15 పార్ట్స్ 645. 9 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? 9 పార్ట్స్ కావాలంటే 9 రాయండి. మనకేం తెలుసు? 15 పార్ట్స్ తెలుసు. 15 పార్ట్స్ వచ్చి 645. అంటే పెన్స్ వల్ల ఇంత అమౌంట్ వస్తుంది. 15 4 60, 15 3s. పెన్స్ వల్ల ఎంత అమౌంట్ వస్తుందంటే 9 into 43. క్వశ్చన్లో పెన్స్ వల్ల ఎంత అమౌంట్ వస్తుందని అడగలేదు, ఎన్ని పెన్స్ ఉన్నాయని అడిగారు. పెన్స్ వల్ల అమౌంట్ వచ్చి 9 into 43 వస్తుంది. 1 పెన్ కాస్ట్ ఎంత? 3 రూపీస్. 1 పెన్ కాస్ట్ 3 రూపీస్ కాబట్టి 3 రూపీస్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? నెంబర్ ఆఫ్ పెన్స్ 3 1s 3 3s. 3 into 43 129. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 2 నెంబర్స్ LCM ఈస్ 135. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 నెంబర్స్కి కసాగు ఎంతని ఇచ్చారు? 135. గసాబా వచ్చి 9 అని ఇచ్చారు. ఒక నెంబర్ 135. ఏం కనుక్కోవాలి మనం? సెకండ్ నెంబర్. LCM SCFలో బేసిక్ ఫార్ములా ఉంది. ఒక 2 నెంబర్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ దేనికి ఈక్వల్గా ఉంటుంది? LCM ఇంటూ HCF.
ఇక్కడ ఎల్సిఎం అంటే 135, హెచ్సిఎఫ్ అంటే 9. ఒక నెంబర్ వచ్చి 135 అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? సెకండ్ నెంబర్ కనుక్కోవాలి. నెక్స్ట్ 135 క్యాన్సల్ అంటే సెకండ్ నెంబర్ ఎంత? 9. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ, మీరు సాల్వ్ చేయండి. మీరు సాల్వ్ చేసి కామెంట్ని పోస్ట్ చేయండి. ఫస్ట్ మనం దేన్ని సింప్లిఫై చేయాలంటే వి బాడమస్ కదా, వి అంటే ఉరింకులం లేదు కాబట్టి వదిలేద్దాము. ఫస్ట్ బ్రాకెట్స్ని చేయాలి. బ్రాకెట్స్ని ఏ ఆర్డర్లో చేయాలా? ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్, మళ్ళీ ఫ్లవర్, నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్స్. ఓపెన్ బ్రాకెట్స్ చేయాలి కదా, అది కూడా ఫస్ట్ లోపల ఉండేటివి చేయాలి. 35 డివైడెడ్ బై 7 అంటే 5. 28లో 5 పోతే 23. 28లో 5 పోతే 23. 23 డివైడ్ చేస్తే 1 వస్తుంది. డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ ఫస్ట్ డివిజన్ చేయాలి. 88 డివైడెడ్ బై 11 అంటే 8. 8 మైనస్ 1. ముందర 90 ఉంది కదా, 90 మైనస్ 7. 8లో 1 తీసేస్తే 7. 90లో 7 పోతే 83. ఇక్కడ స్టార్టింగ్లో 67 ఉంది కదా, 67 మైనస్ 83 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? -16. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి అమౌంట్ అంటే ఏం కనుక్కోవాలి మనం? అమౌంట్ కనుక్కోవాలి, మొత్తం కనుక్కోవాలి. టైం పీరియడ్ 2 years. ఇక్కడ ఏమని ఇచ్చారు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారు. టైం పీరియడ్ 2 years అయితే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే షార్ట్ కట్ ఉంది. ఎలా కనుక్కోవాలంటే డబుల్ స్క్వేర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కునేదానికి షార్ట్ కట్ డబుల్ స్క్వేర్. ఆర్ వాల్యూ ఎంత? 10. 10కి డబుల్ 20. 10కి స్క్వేర్ 100. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్. అంటే ఇంట్రెస్ట్ వచ్చి ఎంత పర్సెంట్? 21%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 21%. సపోజ్ ఆర్ వాల్యూ 20 అనుకోండి, షార్ట్ కట్ వచ్చి డబుల్ స్క్వేర్. ఇది 2 yearsకి మాత్రమే. 20కి డబుల్ 40. 20కి స్క్వేర్ 400. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్. 40 + 4 44. ఇంట్రెస్ట్ వచ్చి 21%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 17,300. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. మల్టిప్లై చేయండి. 173 × 21. ఫస్ట్ 1తో చేస్తే 173. 2తో చేయండి. 2 × 3 6. 2 × 17 34. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 3633. ఇది ఇంట్రెస్ట్ మాత్రమే. క్వశ్చన్లో అడిగిందా అమౌంట్. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వచ్చి 17,300. ఇంట్రెస్ట్ వచ్చి 3633. యాడ్ చేయండి. ఆన్సర్ 189. 17 + 3 20 కదా. ఆన్సర్ వచ్చి 20,933. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 1963 ఈజ్ డివైడెడ్ బై 9. 1963ని 9తో డివైడ్ చేస్తాం. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? రిమైండర్ కనుక్కోవాలి. రిమైండర్ అంటే శేషం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి.
ఏదన్నా ఒక నెంబర్ని 9తో డివైడ్ చేసి రిమైండర్ కనుక్కోవాలంటే ఆ మొత్తం నెంబర్ని 9తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం సమ్ ఆఫ్ ద నెంబర్ని 9తో డివైడ్ చేస్తే చాలు. ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ద నెంబర్ కనుక్కుందాం. 1 + 9 + 6 + 3 సమ్ అంటే 10, 16, 19. సమ్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చి 19. రిమైండర్ కావాలి కదా, 9తో డివైడ్ చేస్తే చేయండి. 9 2s 18 అంటే రిమైండర్ ఎంత? 1. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ పీస్ ఆఫ్ మెటల్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 395 to 474. లోహపు విలువ ఎంత పెరిగింది? 395 నుంచి 474కి పెరిగింది. ఇక్కడ ఏమడిగారు? పెరుగుదల శాతం అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ అడిగారు. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈ ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు పోస్ట్ చేయాలా. నెక్స్ట్ క్వశ్చన్. 19 into 16 into 19 into 16 డివైడెడ్ బై, ఫస్ట్ మనం స్క్వేర్ రూట్ అప్లై చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అంటే 16. 16 స్క్వేర్ 256. 16/2 8. 2 into 8 హోల్ స్క్వేర్. 2 into 8 అంటే 16. 16 హోల్ స్క్వేర్ అంటే 16 into 16. 16 16 క్యాన్సల్. 19 into 19 361 అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ టేక్స్ 40 seconds టు క్రాస్ ఏ సిగ్నల్. ట్రైన్ వచ్చి సిగ్నల్ని క్రాస్ చేసేదానికి ఎంత టైం పడుతుంది? 40 seconds. విచ్ ఈజ్ అట్ 1.5 a 473 meters లాంగ్ బ్రిడ్జ్. ఫస్ట్ ట్రైన్ వచ్చి సిగ్నల్ని క్రాస్ చేసింది. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్, స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ తెలియదు కదా. టైం ఎంత? 40 seconds. నెక్స్ట్ అదే ట్రైన్ బ్రిడ్జ్ని క్రాస్ చేసింది. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్. లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ 473. సేమ్ ట్రైన్ కాబట్టి సేమ్ స్పీడ్. టైం ఎంత? 83. 2 ఈక్వేషన్స్, 2 అన్నోన్స్. సాల్వ్ చేస్తే ఎల్ వాల్యూ కనుక్కోవచ్చు, ఎస్ వాల్యూ కనుక్కోవచ్చు. కానీ అలా చేస్తే టైం వేస్ట్ కదా. టైం వేస్ట్ కాబట్టి ఎలా చేయాలో చూడండి. స్టార్టింగ్ వచ్చి 40 seconds తీసుకుంది, ఇప్పుడు 83 seconds తీసుకుంది. అంటే ఎక్స్ట్రాగా ఎంత టైం తీసుకుంది? 43 seconds. ఎక్స్ట్రాగా 43 seconds తీసుకునింది. ఎక్స్ట్రాగా ఎంత డిస్టెన్స్ వెళ్ళింది? 473 meters వెళ్ళింది. 1 సెకండ్కి ఎంత వెళ్తుంది? 43 ones 43, 43 ones 43, 43 ones. 1 సెకండ్కి 11 meters. అంటే స్పీడ్ ఎంత? 11 meter/second. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్, స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఎంత? 11. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ బాట్ an item for rupees 425, sold it for 340. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చి 425, సెల్లింగ్ ప్రైస్ 340. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కదా, అంటే లాస్. పర్సంటేజ్ లాస్కి ఫార్ములా లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాంక్లిన్ కంప్లీట్స్ ఫస్ట్ ల్యాప్ ఆఫ్ ద రేస్ అట్ 6:10. అంటే ఒక పార్ట్ నుంచి ఒక పార్ట్కి వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత? 610 miles/hour. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 915 miles/hour. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే సగటు వేగం. యావరేజ్ స్పీడ్ ఈ ఫార్ములా 2s1 s2
S1 ప్లస్ S2 2, S1 వచ్చి 16, S2 వచ్చి 915. S1 ప్లస్ S2 అంటే యాడ్ చేయాలి. 16 915 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1525. సాల్వ్ చేయండి, ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేదన్నా టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి. ఆ టాపిక్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను.